ఓం శాంతి. ఈరోజు ఆగస్టు 17వ తేదీ 2026. శివబాబా వినిపించిన మురళి సారాంశము. మధురమైన పిల్లలు, తండ్రి మరియు దాదాల కథ కూడా చాలా అద్భుతమైనది. తండ్రి దాదాలో ప్రవేశించినప్పుడు బ్రహ్మకుమార్ కుమారీలైన మీరు వారసత్వానికి అధికారులుగా అవుతారు అంటున్నారు బాబా. ప్రశ్న: డ్రామా నిశ్చితమైనది అని తెలుసు కూడా పిల్లలైన మీరు ఏ లక్ష్యాన్ని తప్పకుండా ఉంచుకోవాలి? సమాధానం: పురుషార్థం చేసి గ్యాలప్ చేసే లక్ష్యం అనగా వినాశనానికి ముందే తండ్రి స్మృతిలో ఉండి కర్మాతీతులుగా అయ్యే లక్ష్యాన్ని తప్పకుండా ఉంచుకోవాలి. కర్మాతీతము అనగా ఇనుప యుగం నుండి బంగారు యుగం వారిగా తయారవ్వటం. పురుషార్థం చేసే సమయం కొద్దిగా మాత్రమే ఉంది. అందువలన వినాశనానికి ముందే మీ స్థితిని స్థిరంగా దృఢంగా చేసుకోవాలి అంటున్నారు బాబా. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: కనీసం 8 గంటలు స్మృతిలో ఉండే పురుషార్థం చేయాలి. మీ స్థితిని స్థిరంగా దృఢంగా ఉంచుకునేందుకు స్మృతి చేసే అభ్యాసాన్ని పెంచుకోవాలి. పొరపాట్లు చేయరాదు, అజాగ్రత్తగా ఉండరాదు అంటున్నారు బాబా. రెండవ పాయింట్: ఈ డ్రామా పూర్తి యాక్యురేట్గా అంటే ఖచ్చితంగా తయారైంది. అందువలన ఎవరిపైన కోపపడరాదు, నిశ్చయ బుద్ధి గలవారుగా అవ్వాలి అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: తుంచటం, మలచటం, జోడించటం. ఈ 3 శబ్దాల ద్వారా, ఈ 3 శబ్దాల యొక్క స్మృతి ద్వారా సదా విజయీ భవ. వరదానం యొక్క వివరణ. మొత్తం చదువు మరియు శిక్షణల సారం ఈ 3 పదాలే. మొదటిది కర్మ బంధనాలను తుంచుకోవాలంటే తెంచేయాలి. రెండవది స్వభావ సంస్కారాలను మలుచుకోవాలి. మూడవది ఒక్క తండ్రితో సర్వ సంబంధాలు జోడించాలి అంటే తుంచటం, మలచటం, జోడించటం. ఈ 3 శబ్దాలే సంపూర్ణ విజయీలుగా తయారు చేస్తాయి. అందుకు సదా ఇదే స్మృతి ఉండాలి. ఈ కళ్ళతో ఏ వినాశీ వస్తువులైతే చూస్తూ ఉన్నామో అవన్నీ వినాశనమయ్యే ఉన్నాయి. వాటిని చూస్తున్నా కూడా మీ నూతన సంబంధాలను, నూతన సృష్టిని చూస్తూ ఉంటే ఎప్పుడూ కూడా ఓటమి జరగదు అంటున్నారు బాబా. స్లోగన్: యోగుల గుర్తు సదా క్లీన్ మరియు క్లియర్గా ఉండటం. అవ్యక్త సూచన: అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తం చేసి సంపూర్ణ స్వచ్ఛంగా అంటే పవిత్రులుగా అవ్వండి. ఒకవేళ బ్రాహ్మణ జీవితంలో సంకల్పంలో కూడా అపవిత్రత లేక అమర్యాద వచ్చిందంటే సింహాసనాధికారానికి బదులుగా కిందకి దిగజారే కళలోకి అనగా కిందికి వచ్చేస్తారు. ఏ వికర్మ జరగలేదు, కానీ వ్యర్థ కర్మ జరిగినా కూడా పశ్చాత్తాపానికి బదులు అనుభూతి యొక్క స్టేజ్ ఉంటుంది కదా. ఇది తప్పు, ఇది జరగరాదు అని అనుభవం అయితే అవుతుంది. ఈ విషయము ముళ్ళు సమానంగా గుచ్చుకుంటూ ఉంటుంది. అందువలన ఈ వ్యర్థం నుండి కూడా ముక్తులుగా అవ్వండి అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.